అసలు నీ కంటెంట్ ఏంట్రా? అసలు నువ్వు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? సింగిల్ షాట్ అంటావేంట్రా? వ్లాగ్ తీసి సింగిల్ షాట్ అది బండెక్కిసి అంటావేంట్రా కోతోళ్ళలాగా? ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేశారు, ప్రతి పెద్దోడు. నువ్వేం చేసావని నేను అడుగుతున్నాను. నువ్వు ఒక్కడు ఫెయిల్ అయితే కాదు, అందరం ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ప్రతి 100 మంది ఉన్నారు, అందరూ తిట్టుకుంటున్నారు సూపర్ రాజా సూపర్ రాజా. ఏం సూపర్ రాజా? నా సూపర్ రాజా రే. సూపర్ రాజా మిడిల్ క్లాస్ అన్నావు, నీకంట మిడిల్ క్లాస్ వాడిని. కామన్ మ్యాన్ అన్నావు, నీకంట కామన్ మ్యాన్ని. గుర్తుపెట్టుకోర్రే, నీ కోసం ప్రసాద్ ల్యాబ్స్ వరకు వచ్చా, నీతో మాట్లాడా. ప్రతి ఒక్కరికి సూపర్ రాజాకి సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేయించా. 10 మందిని నా రూపాయి ప్రతి ఒక్క రూపాయితో ప్రతి ఒక్కరిని తీసుకెళ్లారా. నువ్వేం చేసావు? బైక్ కి చిన్న గోప్రో కెమెరా పెట్టి సినిమా అన్నావు. ట్రైలర్లో చూపించింది ఏంట్రా? ఒక సినిమా పెయిన్. ఒక సినిమా థియేటర్ వరకు రావడానికి ఎంత కష్టపడుతున్నామో. రేమ్ పగళ్ళు ఒక 24 క్రాప్స్, ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, ప్రతి ఒక్కరు ఎంత కష్టపడుతున్నారో చెప్తావు అనుకున్నాను రా. నువ్వేంట్రా సాయి పల్లవి అంటావేంట్రా? నాకు అర్థం కాదు. ఏం సినిమా తీసావరా? 10 మంది తిట్టలేదురా. నీలాంటి వాళ్ళ వల్ల సినిమాకి వాల్యూ లేకుండా పోతుందిరా. సినిమా అంటే కళామ తల్లిరా. నేను ఒక ఫిల్మ్ మేకర్నే, గుర్తుపెట్టుకో. నా పేరు తరుణ్ కల్లూరి. సింగిల్ షాట్ అన్నావు. హాలీవుడ్ సినిమా చూడరా, సింగిల్ షాట్ ఏంటో తెలుస్తుంది. ఏమంటే మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చేసింది. అది కాదురా. సినిమా బాగుంటే ఎవడైనా వస్తాడు, ఖచ్చితంగా ఎవడైనా వస్తాడు. నువ్వేంటే సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ వాడిని, ఇది అది అదే 100 చెప్పావురా. మైత్రి మూవీ మేకర్స్ అన్నావు. ఏం చేసావు? అసలు మైత్రి వాళ్ళు ఎందుకు తీసుకున్నారా? నాకు అర్థం కాదు. అసలు నీలాంటి వాడు వల్లేరా, నీలాంటి వాడు వల్లే. గుర్తుపెట్టుకో సూపర్ రాజా, నీలాంటి వాడు వల్లే నాలాంటి వాడు మెయిన్ కింద పడిపోతున్నాడు. నేను సినిమా తీసుకెళ్లి చూపిస్తే ఆ సూపర్ రాజాలా తీసుకొస్తావేమని అడుగుతారు. ఒక్కడు చాలరా, ఒక్క మిస్టేక్ చాలు. అన్నంలో ఒక మెతుకు చాలరా, ఉడకపోతే మొత్తం అన్నం ఉడకలేదు అంటారా. నీలాంటి ఒక్క కామన్ మ్యాన్ ఫెయిల్ అయితే మేము అందరం ఫెయిల్ చేయలేరా. నీకు బుద్ధి రావాలనే చెప్తున్నాను రా, అంతే తప్ప నీ మీద నెగిటివ్ కాదు. కానీ ఏంట్రా, ఏం సినిమా తీసావురా? అసలు ఏం కంటెంట్ ఎంచుకున్నావురా? కంటెంట్ నమ్మురా. ముందు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయండి పాంప్లెట్లు ఇచ్చి కాదు, ముందు కంటెంట్ నమ్ము. కంటెంట్ దేవుడు అనుకో, అప్పుడు ప్రతి ఓడు నీ సినిమాకి వస్తాడరా, ప్రతి ఓడు చూస్తాడరా. నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాను చూడు, ఒక కామన్ మ్యాన్ గా నాది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. ఏంట్రా ఆ సినిమా? ఏంట్రా అది? నాకు అర్థం కావట్లేదు. 10 నిమిషాలకే తలనొప్పి వచ్చిందిరా. ఏదంటే చుచు అంటావేట్రా, చుచు. నీకు వచ్చారా డబ్బింగ్ చెప్పడం? వచ్చారా నీకు? వెనకాల నుంచి సౌండ్లు వేస్తావా? పల్లవి అంటావు, నీ లిప్ సింక్ అవ్వదు, ఏమవ్వదు. ఆ వెనకాతలోడించాడు కెమెరా కాస్ట్ చూస్తాడు. ఏ సినిమా తీసినట్రా? ముందు నేను చెప్తున్నా విను. సినిమా తీయడం నేర్చుకో ముందు, అప్పుడు ప్రతి ఓడు వచ్చి సినిమా తీసేస్తాను మిడిల్ క్లాస్ వాడిని సపోర్ట్ చేయి అన్నం కాదు. ముందు సినిమా నేర్చుకో, అప్పుడు సినిమా అప్పుడు నేను వస్తాను ఈ సినిమాకి ఒక ఫిలిం డైరెక్టర్ గా. మీ అమ్మని చూస్తే జాలేస్తుందా? ప్రతి ఒక్క రూపాయి కింద మీద కష్టపడి నిన్ను నమ్మిస్తే నువ్వేం చేసావు? సాయి పల్లవి అంటావా, చుచ్చు అంటావా? ఏ సినిమా తీసావు? నాకు అర్థం కావట్లేదు. ఒక మంచి కంటెంట్ ఎంచుకో. నీలాంటి వాడి వల్ల మా పేరెంట్స్ కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా పోతారా. అది మా బాధ. అది నువ్వు ఒక్కడు ఫెయిల్ అయితే కాదు, అందరం ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ప్రతి 100 మంది ఉన్నారు, అందరూ తిట్టుకుంటున్నారు సూపర్ రాజా. ఏం సూపర్ రాజా? ముందు గుర్తుపెట్టుకో, సినిమా తీయడం నేర్చుకో. అసలు సినిమా మీద వాల్యూ ఉందరా నీకు? కనీసం రెస్పెక్ట్ ఉందరా? కళామ తల్లి అంటే గౌరవం ఉందరా? సింగిల్ షాట్ అని చెప్పి వ్లాగ్ గా చేస్తావా? వ్లాగ్ వాళ్ళు నయంరా. చాలా మంది చాలా రకాలుగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వ్లాగులు చెప్తున్నారు, వ్లాగులు చూపిస్తున్నారు. నువ్వేంట్రా అంటే చిన్న గోప్రో పట్టుకొని మొత్తం సినిమా అని చెప్పి సినిమా రా చేసింది నువ్వు. వ్లాగ్ చేసావా? ఆ డైలాగులు ఏంట్రా? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంట్రా? నాకు అసలు అర్థం కాదు. నిన్ను తిట్టడంలో తప్పే లేదురా. 100% చెప్తున్నాను. నాకు కన్నపడ్డావా చంపేస్తా. గుర్తుపెట్టుకో, అల్లు అర్జున్ లాంటి తప్పు చేస్తే ఇంకో సినిమా చేస్తాడు, మనలాంటి వాడు తప్పు చేస్తే ఇంకో సినిమా చేయలేము. లైఫ్ ఉండదురా. నీ వల్ల నీకు దిమాగ్ గాని ఉంటే, నీకు మైండ్ గాని ఉంటే ముందు సినిమా తీయడం నేర్చుకో. నువ్వు సినిమా అంతే తప్ప ప్రతిసారి వెళ్ళి ఓ మైత్రి మూవీ మేకర్స్ అలా కాదు. ముందు సినిమా తీయడం నేర్చుకో, సినిమాని గౌరవించడం నేర్చుకో,
కంటెంట్ నమ్ముకో. అసలు నీ కంటెంట్ ఏంట్రా? అసలు నువ్వు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? సింగిల్ షాట్ అంటావేంట్రా? వ్లాగ్ తీసి సింగిల్ షాట్ అది ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ చేశారు, ప్రతి పెద్దోడు. నువ్వేం చేసావు? నువ్వేం చేసావని నేను అడుగుతున్నాను. నీ పేరు పెట్టుకున్నాడే కానీ సూపర్ రాజా కాదు, ఎంబీఆర్ రాజా. అది నీలా గోల్ చేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చారని కాదు, ఫ్రీగా యూట్యూబ్ లో ఎంబీఆర్ ఫిలిం వర్క్స్ లో ఫ్రీగా చూపిస్తున్నాడు. చూడు, అది లవ్ స్టోరీ అంటే. అది చూడు ముందు. అది చూసి రియాలిటీ అంటే ఏంటో తెలుసుకో. ఇలా సింగిల్ షాట్ అంటే రియాలిటీ కాదు, మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రా. ఒక మంచి కాన్సెప్ట్, ఒక అమ్మాయి పెయిన్, ఒక మంచి లవ్ స్టోరీ ఏంటో చూపించారు రా వాళ్ళు. నువ్వేం చూపించావు? సాయి పల్లవినా? ఇదంతా కోపం కాదండి, బాధ. నీలాంటి వాడికి ఇంతమంది సపోర్ట్ చేశారు. నాలాంటి వాళ్ళు చాలా మంది స్టూడియోలో కంటెంట్లు పట్టుకొని కంటెంట్లు తీసి మిగిలిపోయారు. లాస్ట్ యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు రా దొరకకుండా. ఎవ్వరు దొరకకుండా నీకు ఎంతమంది సపోర్ట్ చేశారా? ఇదంతా అర్థం చేసుకోరా నా పెయిన్. మేము సినిమాలు చేసి ఒక 20 సినిమాలు మా దగ్గర ఉన్నారా ఈరోజు మా స్టూడియోలో. రిలీజ్ లేక ఏం లేక మంచి కంటెంట్తో ఎదురు చూస్తున్నాయి, కానీ ఇట్లాంటి వీటికి సపోర్ట్ దొరకలే. నీకు సపోర్ట్ దొరికింది. అట్లాంటిది నువ్వు బాగా చెయ్యాలనుకోవాలి తప్ప నువ్వేం చేసావురా? ఫిలిం మేకర్స్ అందరికీ చెప్తున్నా, ఇలా గోల్ చేయొద్దు, కంటెంట్ పై ఆధారపడండి. ఇప్పుడు ఏమైంది? సంవత్సరంన్నర కష్టపడ్డాడు, ఒక్క రోజులో పోయింది. అదే కంటెంట్ నమ్ముకోండి. కంటెంట్తో మంచి సినిమాలు తీద్దాం, తెలుగు ఇండస్ట్రీని నిలబెడదాం.